హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే అంతకంటే ముందుగా నేనైతే మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పటి నుంచి చాక్లెట్ వీడియోసే కాకుండా మనకి కేక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. అవి కూడా మీరు నేర్చేసుకోండి. నాకు వచ్చిన విధంగా నేనైతే మీకు బాగా అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. అవి కూడా మీరు చూసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఒక సిస్టర్ అడిగారనమాట, చాక్లెట్స్ అనేది మెల్ట్ అవుతున్నాయి, చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా ఏదైనా టిప్ చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట. దానికి నేను మీరు ఇక్కడ ఒక వీడియో వేస్తాను. ఇది చాక్లెట్ అనమాట. ఇది కూడా చూసారా ఎంత మెత్తగా ఉందో. సమ్మర్లో అన్నీ మెత్తగానే ఉంటాయి చాక్లెట్స్ అనేది. మీకు కనిపిస్తుంది ఇగో, సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఇగో ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్స్ అనేది ఏ బ్రాండ్ తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా సరే కంపల్సరీగా మీకు మెల్ట్ అవుతుంది సమ్మర్లో. చాక్లెట్స్ మీరు బయట డైరీ మిల్క్ ఏదైనా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టండి, మీకు కంపల్సరీగా అది ఏంటో తెలుస్తుంది. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కాంపౌండ్స్ అయితే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక దాంట్లో స్టోర్ చేసేసుకోండి. కొంచెం కూల్గా ఉండే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే స్టోర్ చేసుకోండి. ఇంకా మీరు ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. లేదంటే మెల్ట్ అయిపోతాయి. మీకు ఒకవేళ ఆర్డర్స్ కనుక వచ్చాయనుకోండి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఆర్డర్స్ మాత్రం సెండ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ర్యాపిడో ఇట్లా బుక్ చేసేసుకొని నియర్ బై ఎక్కడన్నా మీకు ఆర్డర్స్ ఉంటే అలాగైతే సెండ్ చేయొచ్చు చాక్లెట్స్. లేదంటే మీరు ఆఫ్టర్నూన్ ఆ టైంలో మీరు పంపించారనుకోండి, కొరియర్ చేశారనుకోండి, కంపల్సరీగా మెల్ట్ అవుతాయి అన్నమాట చాక్లెట్స్. ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా బబుల్ ర్యాప్ ఇవన్నీ యూస్ చేసి చేయండి. ఇవి కొన్ని టిప్స్ అయితే మనకి సమ్మర్లో చాక్లెట్స్ అనేది మెల్ట్ కాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంకొక సిస్టర్ అడిగారు అనమాట, మీరు ఎక్కడ తీసుకున్నారు మెటీరియల్ అంతా అని చెప్పేసి అడిగారు. మెటీరియల్ అంతా నేను అమెజాన్లో కూడా దొరుకుతుంది, ఇప్పుడు మీషోలో కూడా దొరుకుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇక్కడ నియర్ బై స్టోర్లో నాకు దగ్గరలో ఉంటుంది సనత్ నగర్ అని, అక్కడ ద బేకర్ స్మార్ట్ అని చెప్పేసి పెద్దగా బిల్డింగ్ ఉంటుందన్నమాట. అందులో 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఒకటి చాక్లెట్కి సంబంధించిన ఐటమ్స్ ఒక ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో బేకింగ్కి సంబంధించిన అంటే కేక్స్కి వీటన్నిటికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. చాలా పెద్ద బిల్డింగ్, అన్ని ఐటమ్స్ అయితే అక్కడైతే మీకు దొరుకుతాయన్నమాట. మీకు దగ్గరలో ఉన్నారు వెళ్తాను అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళైతే మీరు మీషోలో ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో కూడా కాంపౌండ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకొక సిస్టర్ అడిగారు, మీరు ఏ కంపెనీది యూజ్ చేస్తున్నారని చెప్పేసి. చాలా మంచి మంచి బ్రాండ్సే ఉంటాయన్నమాట. 2M ఉంటుంది, మోర్డే ఉంటుంది, ఇంకా జీ ఏదో చాలా నేమ్స్ ఉంటాయి. నేను ఎక్కువ యూజ్ చేసేదైతే మోర్డే కంపెనీది మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. 2Mది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, అది కూడా బాగుంటుంది కాస్ట్ ఎక్కువైనా సరే. కానీ నేను యూజ్ చేసేదైతే మోర్డేది యూజ్ చేస్తున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు అయితే కొంచెం ఆగి చేయండి. ఈ సమ్మర్ వల్ల మీరు ప్రయత్నిస్తారు కదా, అంటే స్టార్టింగే మీరు తెచ్చుకొని చాక్లెట్ని చేయాలనుకున్నప్పుడు కొంచెం సమ్మర్ కదా మెల్ట్ అవ్వడం కానీ కొంచెం మీకు ఇంట్రెస్ట్గా అనిపించదు అనమాట. అందుకు కొంచెం ఆగి చేయండి. ఈ సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు స్టార్ట్ చేసుకుంటే బిజినెస్ అయితే బాగా నడుస్తుంది అనమాట. మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా ఇచ్చి మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. మన వీడియోస్లో అయితే ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మర్చిపోయాను అనమాట, అసలు కామెంట్స్ ఏమొచ్చినాయి అని చెప్పేసి మర్చిపోయాను, అందుకే ఆలోచిస్తున్నా. లింక్స్ పెట్టండి అంటున్నారు. నేను తీసుకుంది ఆఫ్లైన్లో, లింక్స్ అయితే నా దగ్గర లేవు. తీసుకున్నాను ఒక వెబ్సైట్లో, ద బేకింగ్ టూల్స్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను అనమాట. అక్కడ ఎలా వచ్చాయి ఏంటి మెటీరియల్ అని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను. జస్ట్ 2 minutes ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోలో చెప్పాను అనమాట, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను చాక్లెట్సే కాకుండా కేక్స్ కూడా చేస్తాను అనమాట. నాకు కేక్ మెటీరియల్ కూడా అవసరం అవుతుంది కాబట్టి నేను కంపల్సరీ స్టోర్కే వెళ్తాను. ఆఫ్లైన్లో అయితే
చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఆన్లైన్లో చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఆఫ్లైన్కి అయితే స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. వచ్చినాయి బాగానే. ఎక్కువ శాతం అయితే చాలా వరకు మీరు మెల్ట్ అవుతున్నాయి ఏం చేయాలి, మెల్ట్ కాకుండా ఏమైనా టిప్స్ చెప్పండి సమ్మర్లో అని చెప్పేసి అడిగారనమాట. ఆల్రెడీ నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇచ్చాను అనమాట వాళ్ళకి. మళ్ళీ ఒక వీడియో చేసి పెడితే మనకి ఇంకా కొత్త వాళ్ళు వస్తారు కదా, తెలుసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అంతే. ఇప్పటి నుంచి మన వీడియోస్లో కేక్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. మీతో షేర్ చేసుకోవాలనుకునేది ఇంతే. మన ఛానల్లో లేట్గా వస్తున్నా కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. కంపల్సరీ నా ఎఫర్ట్స్ పెట్టి మీకు అర్థమయ్యేలాగానే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మిస్ చేసుకోకుండా వీడియోస్ అన్నీ చూడండి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.